మనకి రాయదుర్గం ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఒక నమ్మకం ఉంది. ఇంకా ఈరోజు నిన్న డిక్లేర్ కావచ్చు, ఈరోజు డిక్లేర్ అయితే మనం క్యాండిడేట్ ఉంటున్నాం. రెండోది ఏమంటే నిన్ననే కొంతమంది అంతా పార్టీ కార్యకర్తలు కూడా దిశాశ ఉండదు, ఎక్కడ లేకపోతే కన్ఫ్యూజన్లు ఉండదని ఒక విమర్శిస్తున్నారు. కాబట్టి అటువంటిది ఏమీ లేదు. ఈరోజు మొత్తం అంతా అందరూ బయట పెడితే ఎంపీటీసీలు 100 మంది ఉన్నారు, ఎంపీటీసీలు మంది ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, ఆల్ కన్వీనర్స్ కూడా అందరూ పార్టీలో ఉన్నారు. ఎవరు కూడా ఒక్కరు కూడా బయటకు పోలేదు. ఈరోజు అధిక అనౌన్స్ అయితే దాని కథ వేరే ఉంటుంది. దాని బట్టి నేను చెప్పేది ఒకటే, పార్టీ రాజకీయాల్లో వచ్చి పార్టీ వ్యవస్థ ఇంపార్టెంట్ కానీ వ్యక్తి ఇంపార్టెంట్ కాదు. ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తుంటారు పోతున్నటువంటిది సాధారణ ప్రక్రియ. రాజకీయాల తర్వాత ఎలక్షన్ జరుగుతుంది, వాళ్ళ సర్వేలు ఉంటాయి, అధికార పార్టీకి వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఉంటుంది. ఎవరు ఇస్తే గెలుస్తారు, ఎవరు ఇస్తే మన అధికారంలో రావాలి. ఎవరికి రాజకీయం ఉంటేనే మేము ఎట్లా అధికారంలో రావాలా, ఎట్లా మనం సీఎం కావాలి, అదే ఉంటుంది స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ప్రకారం మార్పు చేర్పు సాధారణం. అంతేకాని ఈరోజు పార్టీలో పనిచేసిన తర్వాత కూడా మీకు కూడా తెలిసినది తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉంటే, నేను ఎమ్మెల్సీగా ఉన్నా కూడా కాలేజీలో తీసుకుంటే ఎక్కడ ఒక డిస్టర్బ్ చేసుకోండి ఎంత ప్రవర్తించి 18 రోజులు ఆయన ఎమ్మెల్యే తీసుకుంటా. 18 రోజులు అంటే పార్టీనే శిరోధారం, దానికి సెకండ్ థాట్ ఉంటుంది. కాబట్టి మా కార్యకర్తలు మున్సిపల్ చైర్మన్, కన్వీనర్లు, వైస్ ప్రెసిడెంట్, సర్పంచ్, కౌన్సిలర్ ప్లస్ టౌన్ జెడ్పీటీసీ, ఎక్స్ కౌన్సిలర్, ఆమె కౌన్సిలర్, అంటే అది ఒకటి. ఇది ఇంకోటి ఏమంటే మనది కూడా సామాజిక న్యాయం కూడా మా పార్టీలోనే ఉంది. ఎందుకంటే అన్నింటిలో పార్టీ కంటే కొంతమంది అంటారు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ అంటే ఏమంటారంటే ఇదేమో ఎవరిదో పార్టీ, అసలు దీంట్లో సామాజిక న్యాయం పార్టీలో ఉంది. దానికి ఎగ్జాంపుల్ మన జిల్లాలో చెప్తాను సింపుల్గా. కాలేజీ సింహాసనాడు ఆయన ఒక్కడే ఎమ్మెల్యే. ఏంటంటే ఎవరు కనబడతారు, కాలేజీ కావాల్సిన కనబడతారు. మన దాంట్లో ఒక ఎంపీ, ఒక జెడ్పీ చైర్మన్, ఒక ఎమ్మెల్సీ, ఏడీసీసీ ప్రెసిడెంట్, 4 మున్సిపల్ చైర్మన్ ఉన్నారు కదా. మున్సిపల్ చైర్మన్ ఇప్పుడు ప్రజెంట్ ఉండే పొజిషన్ మనకు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఇచ్చినారు, ఎంపీ ఇచ్చినారు, ఎంపీ కురువాళ్ళు కూడా. అంటే అన్ని కులాలు కూడా అంటే మా పార్టీలో కాబట్టి అన్నింటిలో అన్ని పార్టీలకి సమానంగా మా జగన్మోహన్ గారి నినాదం అంటే నా ఎస్టీ, నా ఎస్టీ, నా బీసీ, నా మ్యాట్ అంటారు. మాకంటే అంటే అధికారిక సమానంగా ఉండాలి అని చెప్పి కులాల వారిగా అంటే ఎంత జనాభా ప్రకారం అందరికీ చేసేలా అందరికీ పిల్లలు 23 మంది గెలిపోయారు, ఓడిపోయి 23 మందికి ఇస్తారంటే పని చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఇచ్చినది ప్రజాస్వామ్యం. ఇప్పుడు మేము చేస్తున్నాం, మీరు చేస్తున్నాం అంటే ఎవరికి వచ్చినా జనాలు నిర్ణయించడం, జనాలు నిర్ణయం శిరోధారం అంటే. కాబట్టి మేము చెప్పేది 5 సంవత్సరాలు మాకు ఇచ్చిన అధికారం ఇచ్చిన దాన్ని పెట్టి ఏమో వాళ్ళు అట్లా సైకో వాళ్ళది రకరకాల మాట్లాడే ఇన్సల్ట్స్ మాట్లాడుతూ కూడా పద్ధతి కాదు. ప్రజాస్వామ్యం అంటే జనాలు అంతా ప్రతి ఒక్కటి వాచ్ చేస్తూ ఉన్నారు. ఎవరు అయితే మనకి రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి పార్టీ ఏ పార్టీ కాబట్టి కాబట్టి ప్రజలే నిర్ణయిస్తారు. కాబట్టి తెలిసినందుకు ఎవరు కూడా మాట్లాడకుండా ప్రజల యొక్క ఆకాంక్షలుగా పార్టీ వస్తే అంతవరకు వెయిట్ చేస్తే ప్రాబ్లం ఉండదు. దానికి రాయదుర్గం గురించి తెలిసి మనకి ఎక్కడన్నా బెదిరింపులు కానీ ఏమైనా కానీ ఉండే రాజకీయం ఉండదు. బెదిరింపు అంటే రాజకీయం కల్చరే కాదు, మన డిఎన్ఏలో కూడా ఎంత బెదిరింపులు కానీ అటువంటి సమస్యలు ఉండదు, వేరే అమ్ముడుపోయే విధానాలు ఉండవు. కాబట్టి మనం చెప్పేది మా కార్యకర్తలు కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉండడం అంటే కంపల్సరీగా 100% చూస్తామని కూర్చొని అని వచ్చే సమాచారం మనకి గెలుపుకుంటు అంతా మనకి అంటే పుట్టాడు కానీ మనకి అవసరం లేదు కదా. సామరస్యంగా పోలేదు. అంతేగాని రాయటువంటి కల్చర్ తీసుకురావాలి కానీ మాకు ఇవ్వకపోతే రాజీనామా చేస్తామని చాలా మంది అన్నారు వైఎస్ఆర్ పార్టీలో. ఇప్పుడు వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారంటారా లేదంటారా? నాయకులు కూడా, సర్పంచ్లు, ఎంపీటీసీలు డిక్లేర్ అయిన తర్వాత రేపు మీరు వచ్చి కన్వీనర్లు అంతా కన్వీనర్లు అందరూ ఎంపీలు, అందరూ జెడ్పీసీలు, అందరూ చెప్తారు. పార్టీలు అందరూ కూడా తెలుసు ఇంకా. ఇప్పుడు ఏదైనా కానీ ఎంత తెలుస్తుందంటే దాన్ని ఏమంటుంది, అధికారం పార్టీ వచ్చేది జనాలు నేచర్ పడుతుంది. కాబట్టి 100% మన పక్కన అది ఎట్లా అన్నది ఉల్లాహముడు మెయిన్ పర్సన్. ఆయన వచ్చి నాకు తెలియదు పొరపాటు జరిగిపోయింది కలిసేదని చూస్తాను. నాకు ఏం డౌటా
కాలేదు ఏమి తింటే వచ్చేది ఇంకా నాకు ఫుల్ ఒక డిక్లేర్ కాలేదు క్యాండిడేట్ అని అయితే ఖచ్చితంగా మాకు తెలుసు కాబట్టి చేసినప్పుడు సుల్లాభులు కదా సుల్లాభులు మెయిన్ పర్సన్ ఫోన్ చేసి నేను చెప్పినాడు సమ్ మిస్టేక్ జరిగిపోయింది ఖచ్చితంగా వచ్చి నేను ఎక్కడో బయటపోతున్నాను బయటపోతే నేనే రావాలని కడితే అసలు నేను 15th వస్తాను బయటకు